మా 2 ఏళ్ల పాలనపై ప్రజల తీర్పు అని చెప్పేసి మన ఏం చెప్పిండు. సర్వేలన్నీ వచ్చినప్పుడు ఎప్పుడైతే సర్వేలు సార్ మీకు అనుకూలంగా లేవుగా అని మీడియా ప్రతినిధులు అడిగితే సర్వేలతో మాకు సంబంధం లేదు, ఇక దేంతో మాకు సంబంధం లేదు, రెఫరెండంగా ఎందుకు తీసుకుంటాం మేము? ఇప్పుడు ప్రజలు అన్నప్పుడు గెలిపిస్తారు, ఓడగొడతారు, దాని వల్ల నేర్చుకొని ముందలు పోతాం, రెఫరెండంగా తీసుకోము. కానీ ఈరోజు తీసుకుంటాం. ఇప్పుడు మాట చేంజ్ అయింది. ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయో అప్పటి నుంచి కాంగ్రెస్ బ్రహ్మాండంగా ఫిక్స్ అయిపోయింది, మనం బయటపడ్డట్టే అని. ఎట్లా బయటపడతారు ఏదన్నా అందరు తెలుసు. ఇప్పుడు రేవంత్ అన్న మా 2 ఏళ్ల పాలనపై ప్రజల తీర్పు అంటాడు. ఇంకో ఇది అని చెప్పదలుచుకుంది. ఎందుకు నేను ప్రజలు ఓడిపోయారు కాంగ్రెస్ గెలిచినట్టంటే, ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ గెలిచింది, ప్రజలు మోసపోయారు. ఇలా ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన టీషర్ట్లో ఉన్న ఏ గ్యారెంటీ కూడా పూర్తిగా అమలు కాలే, అయినా ప్రజలు నాకే ఓటేసారు అంటే మళ్ళా కూడా ప్రజలు మోసపోయారు, మళ్ళా కూడా ప్రజలు దొంగకే ఓటేసారు, మళ్ళా కూడా ప్రజలు మోసపోవడానికి రెడీగా మాకు లైసెన్స్ ఇచ్చారు అని రేవంత్ రెడ్డి చెప్పదలుచుకున్నాడు. ఈ యావత్ 4 కోట్ల మంది ప్రజల్ని ఈ జూబ్లీస్ని చూపెట్టి ఇంకో అందరు నాదికే ఊరు అనగా మసిపూసి మాడికాయ చేసినట్టుగా ఇలా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తాను. ఈ ప్రయత్నాన్ని ప్రజలు పసిగట్టాలి. అంటే ఇలా నిరుద్యోగుల సమస్యలు లేవు ఈ రాష్ట్రంలో, రైతులకు పంట కొనుగోలు సమస్యలు లేవు, యూరియా బస్తాల కష్టాలు లేవు. ఈ రాష్ట్రంలో అసలు ప్రజలు అనేటోళ్ళు కాంగ్రెస్ని ఓ ఆహా ఓ అని పొగుడుతారు, అందరూ ఇంత గొప్పగా ఉందంటారు, అందుకే మా పాలనకు తీర్పునిచ్చారు అంటాను. ఇది ఈ రాష్ట్ర ప్రజలందరినీ అవమానించినట్టుగా భావిస్తాను ఈ స్టేట్మెంటు. ఎవరైతే రోడ్లపైకి వచ్చి బాధపడతారో, రోడ్లపైకి వచ్చి అరే మేము ఈ ప్రభుత్వం వల్ల మాకు జీతాలు వస్తలేవు, ఈ ప్రభుత్వం వల్ల మాకు రైతు బంధు ఎగ్గొట్టరు, ఈ ప్రభుత్వం వల్ల మాకు ఉద్యోగాలు వస్తలేవు అని కాళ్ళ గజ్జలు కట్టుకొని తిరిగిన నిరుద్యోగులతో సహా ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ అవమానించి ఒక దొంగ మరొకసారి బయటపడ్డాడని నేను అనుకుంటాను. ఇలా అందుకే కేటీఆర్ ఒక ఎగ్జాంపుల్ చెప్పిండు. ఇంకో ఉప ఎన్నికలు అన్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్కి ఫేవర్ వస్తుంది, ఎందుకంటే ఒకవేళ వేయకపోతే ఆ కొడుకులు మళ్ళీ 7 పథకాలు ఆపుతాడు భయంకి జనాలు వేస్తుంటారు ఉప ఎన్నికల్లో. కానీ మాకు కూడా అట్టే వేసారు, మరి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టలేదా, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఇంట్లో పండుకోలేదా ఉప ఎన్నికలు గెలిచినా కూడా అని కొన్ని ఎగ్జాంపుల్ చెప్పిండు. హుజూరాబాదు ఇంకోటి చెప్పిండు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ ఒక్క నియోజకవర్గంలో గెలిస్తే 119 రోజుల్లో మేమే గెలిచినంత గొప్పగా చెప్పుకుంటుంది కదా. ఎట్లాగో మన పరిపాలన రెఫరెండమే కదా, 100% రెఫరెండం అని ఇప్పుడు చెప్పేసి కదా ప్రజల తీర్పు అని. మరి నేనేమంటున్నా, ప్రజల తీర్పు మనకు అనుకూలంగానే ఉన్నప్పుడు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా 10 మంది, బాజాప్తా రాజీనామా చేసి 10 నియోజకవర్గాలు గెలవండి, గెలిచి తెలంగాణ మొత్తం గెలిచిన నేను ఒప్పుకుంటా. ఒక బై ఎలక్షన్లో 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10-12 సంవత్సరాల ముస్లిం మైనార్టీ అమ్మాయిలను తీసుకొచ్చుకొని ఓట్లు వేసుకొచ్చుకొని అధికారులను పోలీసులను మేనేజ్ చేసి ఇక అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసి తీసుకొచ్చుకొని గంపగుత్తగా ఓట్లు వేసుకొచ్చుకొని మేము గెలిచినాం అని రంకెలేస్తూ ఉంటారు. ఇలా ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయిందో బీజేపీ ఓడిపోతే మాకేం బాధలేదు, కానీ ప్రజలు ఇక్కడ ఓడిపోయారు, ప్రజల ఆశ ఓడిపోయింది. ప్రజలకు రైతు బంధు వస్తుందేమో ఇంకనైనా, రుణమాఫీ వస్తుందేమో ఇంకనైనా, ఉద్యోగాలు వస్తాయేమో ఇంకనైనా అని ఎవరైతే ఆశపడుతూ జూబ్లీస్ వైపు చూసిరో వాళ్ళు ఓడిపోయారు ఇక్కడ. అందులో నేను కూడా ఉన్నా, నేను అంగీకరిస్తాను నేను ఓడిపోయినని సంతోషంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మరొకసారి రేవంత్ రెడ్డి మమ్మల్ని పార్లమెంట్ ఎన్నికల్లో మోసం చేసిండు, అసెంబ్లీ ఎన్నికల్లో మోసం చేసిండు. ప్రజలు మోసగాళ్ళని నమ్ముతారు, ప్రజలకు మోసగాళ్ళే నచ్చుతారని రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా మరి మళ్ళా నేనే కావాలని ప్రజలు కోరుకురు మోసగానే కాబట్టి అని చెప్పేసి అలా చెప్పదలుచుకుంటూ దీన్ని నేను కూడా సమర్థిస్తాను. పాలన బ్రహ్మాండంగా ఉంది. మరి బ్రహ్మాండంగా ఉంటే 100 రోజుల గ్యారెంటీలు ఇవ్వలేదు అంటే ప్రజలకు సోయి లేదు, ప్రజలకు తెలివి లేదు, ప్రజలకు సోయి లేదు. వాళ్ళు అడిగారు మేము ఏం చేయకపోయినా మాకు ఓటేసిరని అంటాను. ఇక 2 ఏళ్లలో ఇంకా గెలుపు మా బాధ్యతను మరింత పెంచింది. అదేంది, రైతు బంధు ఎగ్గొడటానికి పెంచింది, పెన్షన్లు ఎగ్గొడటానికి పెంచింది, ప్రజలు గోసపెడటానికి పెంచింది. ఎందుకు పెంచింది? మన బాధ్యతను ఎగ్గొట్టే దాంట్లో పెంచింది, బాగుపెట్టే దాంట్లో పెంచలే. ఇకనైనా అహంకారాన్ని తగ్గించుకోండి, బరాబర్ శబాష్. కేటీఆర్ హరీష్ రావులకు ప్రజలే బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది.
కాంగ్రెస్ పై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. జూబ్లీస్ విజయంపై సీఎం రేవంత్ రెడ్డి ఇక ఇంకో దరిద్రమైన చండాలమైన స్టేట్మెంట్ ఇప్పుడు ఉన్నది వాట్సాప్లో, అది డౌన్లోడ్ కావట్లేదు. ఇగో ఇది ఒక దరిద్రమైన చండాలమైన కామెంట్స్ అంటారా. ఇది పరాకాష్ట, రాజకీయాల్లో పరాకాష్ట అని అనొచ్చు ఈ డైలాగ్ని. ఏమంటానంటే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలట. దీని ఆసక్తికరంగా మీరు చూస్తారేమో చెప్పు, నేను చదువుతా. ప్రస్తుతం కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరని, ఆయన ఆరోగ్యం కూడా సరిగ్గా లేదని, ఆయన మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేలా కూడా కనిపించడం లేదని పేర్కొన్నారు. దీన్ని మీరు ఆసక్తికర వాక్యాలుగా మీరు చూస్తారా? అంటే ఒక ముఖ్యమంత్రిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని, తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోసిన ఒక బిడ్డ ఆరోగ్యంగా లేడు అని వయసు వచ్చిండట. నాకు కనపల్లే. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా చెప్పిందా మీకు అట్లా? లేదు. కేసీఆర్ ఎప్పుడన్నా పబ్లిక్ వచ్చిన ఆరోగ్యం బాలేదని చెప్పిండా? ఎంత దుర్మార్గం అంటే అసలు దీన్ని ఏ రాజకీయం అంటారో మరి మీరు పెట్టాలి పేరు, నేను పెట్టలేని. దీనికి ఇంత పెద్ద పేర్లు నాకు గుర్తురావు. ఇట్లా ఒక మనిషి ఆరోగ్యం బాగోలేదని నాకు తెలుసు, బాగాలేకపోతే కూడా మంచిదే, ఇది రాజకీయం అంటారా? ఈ క్షణం కూడా కేసీఆర్ చెప్పవేసిండు. ఇక్కడ కూడా ఇంత పెద్ద వ్యతిరేకతలో గెలిచిన సంతోషం ఏం లేదు. స్టిల్ కేసీఆర్ ఇక్కడ ప్రజలు కేసీఆర్ని ఇచ్చేస్తారని ఈ క్షణం కూడా కేసీఆర్ దూషిస్తూ, లేదంటే ఆయన ఆరోగ్యం పైన అవాకులు చెవాకులు చేస్తూ దీన్ని ఆసక్తికర వాక్యాలని ప్రజలు చూస్తారట. నేనైతే చూస్తాను, మీరేమైనా చూస్తే నాకు చెప్పారు. మరి దరిద్రానికి పరాకాష్ఠగా అనుకుంటాను. కేటీఆర్ హరీష్ రావులను ఎన్నాళ్ళు ముందు వరుసలో నిలిచోబెడితే అన్నాళ్ళు బీఆర్ఎస్ ప్రతి ఇలాగే ఉంటుందన్నారు. ఇది ఇప్పటికే కేసీఆర్ కు కూడా అర్థమై ఉంటుందన్నారు. కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే అప్పుడు తాను ఆయన గురించి మాట్లాడతానని, అప్పటి వరకు ఆయనపై రాజకీయ విమర్శలు ఏవి చేయనని స్పష్టం చేయ. మీరు లైవ్ లో ఉన్న వాళ్ళు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇట్లా నేను మంచి కూర్చుంటా, ఇట్లా నిలబడతా, ఒక మంచి స్క్రీన్ షాట్ తీసుకొని. ఎందుకంటే కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే అప్పుడు తాను ఆయన గురించి మాట్లాడుతానని, అప్పటి వరకు ఆయనపై రాజకీయ విమర్శలు ఏవి చేయనని స్పష్టం చేసిండు. ఇది మనము డైరీలో అంటారు మంచిగా వీడియో తీసుకొని ఫుటేజ్ దాచిపెట్టుకుందాం. జస్ట్ 2 రోజులు 3 రోజులు వెయిట్ చేయదు. కేసీఆర్ తిట్టకుండా ఉంటే రేవంత్ రెడ్డి మనిషి అని ఇంకా నేను మనిషిగా స్వీకరిస్తా. అప్పటిదాకా స్వీకరించను, ఇంకా నేను మనిషిగా స్వీకరించుకుంటా. సో మన రేవంత్ అన్న గారు ఇట్లాంటి వాక్యాలు చేస్తారు, రాజకీయ విమర్శ ఏం చేయడట. గెలిచినాము నంగో నవీన్ యాదవ్ ఈ మంచి పని చేయవా, ఇట్లా చేయి, జూబ్లీస్ ప్రజలకు మంచి చేయని చెప్పుకోవాలి. ఈ క్షణం కూడా కేసీఆర్ని దూషించే ప్రయత్నం, లేదంటే ఆయన ఆరోగ్యం బాగాలే అని అవమానించారు. ఇప్పుడు అదే వయసు వస్తే మీరైనా నేనైనా ఇంకెవరైనా గట్లే అవుతాం. మనిషి పుట్టుకుని ఎవరైనా 150 ఏళ్ళని రేవంత్ రెడ్డి ఏం బతకడు. అన్నగారి మాటలు. ఇక అంతకు ముందు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సీఎం సన్మానించి అభినందనలు తెలిపేసిన. ఇది రేవంత్ రెడ్డి గారి నవీన్ యాదవ్కి శుభాకాంక్షలు చెప్పిండు. నేను కూడా శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. భారతీయ సేన తరఫున జూబ్లీస్ ప్రజలకు మేలు చేయాలని ఈ రాబోయే 3 సంవత్సరాలు ఇక మరి చేతనైనంత వరకు ₹4 నిధులు తీసుకొచ్చి ఇక లేక 3 సార్లు ప్రయత్నం చేసి గెలిచినట్టుంది. సో ఈ గెలుపు ప్రజల కోసం వినియోగిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇంతవరకు అయితే చెప్పదలుచుకున్నా. ఇక రేవంత్ అన్న గారు అయితే ఇంకా వాళ్ళ సినిమా ఇక రేపు ఉంటుంది. ఆయన రేపు పొద్దుగాల జపం చేస్తాడు, నాగిన్ డాన్స్ చేస్తాయి పేపర్లు. ఇప్పుడే ఎత్తాను, ఇప్పుడు ఆల్రెడీ మొదలు పెట్టరు జపం. ఇది చెప్పని రాజు పాపం ఇక గెలిచినప్పుడు గా మాత్రం చెప్పుకోపోతే ఇప్పుడు నేను చూపినా. ఒక్క నిమిషం. ఇప్పుడు ఆల్రెడీ ఇలా పేపర్లు మొత్తం నింపేసినాయి ఇదే ముచ్చట్ని. ఇంకో హైదరాబాద్లో అద్వితీయం ఇదొక వార్త. ఇది 5 గంటల కట్టుంది, ఇది 2 గంటల కట్టుంది. జూబ్లీస్లో కాంగ్రెస్ ఘన విజయం. ఇంకా 8వ రౌండ్ ముగిసేసరికి 22,122. రేవంత్ దిశ. ఇది నీకు అందుకే మీ పేరు కూడా పెట్టేసాను దీనికి. రేవంత్ దిశ మారుస్తుంది, మన దిశ ఏం మార్చదు. 5వ రౌండ్, తొలి రౌండ్ ఇంతే. ఇంతవరకు ఇలా ఈ పేపర్ మొత్తం ఎంటైర్గా దిశ అనే పత్రిక రేవంత్ దశ మార్చడం కోసమే పనిచేసింది, వేరే దానికోసం ఏం పనిచేయలేదు. జస్ట్ లేటెస్ట్గా వచ్చిన పేపర్లో మాత్రమే న్యూస్ రాసింది ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్ మొత్తం.